హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఎవ్రీ వీక్ ఒకసారైనా సరే కంపల్సరీ వెజ్ బిర్యానీ చేస్తాను. కానీ ఈ బిర్యానీతోటి ప్రతిసారి కాంబినేషన్గా కూర అయితే ఒకటే ట్రై చేయలేం కదా. సో నేనైతే డిఫరెంట్గా ప్రతి వీక్ ఒక్కొక్క టైప్ ఆఫ్ కర్రీ అయితే ట్రై చేస్తాను. సో ఈ వీక్ అయితే నేను మిల్ మేకర్ కర్రీ అయితే చేశాను. అందుకనే ఈ చిన్న వీడియోనైతే నేను మీకోసం షేర్ చేస్తున్నాను అనమాట. మిల్ మేకర్స్ హెల్త్కి చాలా 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 మంచిది, డైజెషన్కి చాలా మంచిది. ఇంకా ఇందులో హై ప్రోటీన్ ఉంటాయి, ఇంకా కాల్షియము, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఫ్యాట్ కంటెంట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. జనరల్గా ఎక్కువగా మనం ప్రోటీన్స్ అంటే ఎక్కువ కాస్ట్ ఉంటాయి అని అనుకుంటాము, కానీ మనం తెలుసుకొని తింటే తక్కువ కాస్ట్లోనే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ అయితే మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలకి చాలా ఇలాంటివి మనం తెలుసుకొని వాళ్ళకి పెడితే కనుక వాళ్ళ హెల్త్ అన్నది మనం చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాము. బయట మనం ఎన్ని కర్రీస్ తిన్నా మంత్లీ వన్స్ అలా తినచ్చు, కానీ రెగ్యులర్గా బయట తింటే మనకి హెల్త్ కూడా పాడవుతుంది. ఇంట్లో అయితే మనమే స్వయంగా చేసుకుంటాం కాబట్టి ఆయిల్ అవన్నీ మనకి తగ్గట్టుగా మనం వేసుకుంటాము. అండ్ టేస్ట్కి మసాలాస్ ఇవన్నీ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటాం, కానీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇదైతే నేను ఈ వీడియోలో మెయిన్గా నేను చెప్పాలనుకున్నాను. ఇంకా ఇక్కడ ఈ కర్రీ కోసం అయితే నేను మిల్ మేకర్స్ చిన్నవి తీసుకున్నాను. ఇందులో మిల్ మేకర్స్ 2 ఉంటాయి, పెద్దవి చిన్నవి. ఈ చిన్నవి అయితే నేను తీసుకున్నాను అనమాట. మిల్ మేకర్స్ కర్రీకి అయితే నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అందులోని పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసి ముందు ఫ్రై అయితే చేసాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది కొంచెం 1 టీ స్పూన్ అన్నది యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల ఏ కర్రీకైనా సరే మనకి డైజెషన్ అనేది చాలా త్వరగా అవుతుంది. అందుకే మెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడతారనమాట ఇలాంటి కర్రీస్లోని. మనకి ఎక్కువగా పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా తీసుకోవచ్చు. చాలా బాగా ఉంటుంది, బాగా త్వరగా డైజెషన్ కూడా అవుతుంది. వీటిని నానబెట్టి కూడా తీసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ బిఫోరు మీరు కర్రీ చేయడానికి బిఫోర్ నానబెడితే కనుక కర్రీ ఇంకా చాలా త్వరగా అయిపోతుంది. కర్రీ చేయడానికి నాకైతే ఒక 5 మినిట్స్ టైమే పట్టింది. ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళాలన్నా లేదా బయట నుంచి వచ్చాక వంట చేసుకోవాలి అన్నా ఇలాంటి ఈజీగా అయిపోయే రెసిపీస్ అయితే చాలా 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 తక్కువ టైంలోని చాలా తక్కువ బడ్జెట్లో అయితే అయిపోతాయి. దట్టు మెయిన్గా హెల్దీ రెసిపీ ఇది. సో అందుకనే మీ అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేశాను. మీలో ఎంతమంది మిల్ మేకర్ కర్రీ ట్రై చేశారు అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈసారి నేనైతే మా వెజ్ బిర్యానీతో కాంబినేషన్గా మిల్ మేకర్ కర్రీ అనేది ట్రై చేశాను. ఇది చపాతీ రోటీస్కి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.